మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి వ్యర్థాలతో నిండుతున్న ఉప్పలమ్మ దేవాలయం. హిందూ సేవకుల దేవాలయ శుద్ధి సంప్రోక్షణ, మురికి కాలువల పైకప్పు, ఫ్లెక్సీల నియంత్రణ, నిరంతర పారిశుద్ధ్యం, దేవాలయ శుభ్రత, పవిత్రత కోసం మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలి. డాక్టర్ మోహన కృష్ణ భార్గవ. ఇక డీటెయిల్స్ చూస్తే, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఉప్పలమ్మ దేవాలయం తన ఉనికిని వ్యర్థాలతో నిండిపోయి దేవాలయం తన రూపాన్ని, పవిత్రతను కోల్పోతుందని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త డాక్టర్ మోహన కృష్ణ భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ యంత్రాంగం నిర్లక్ష్యం పట్ల, స్థానికుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జలగామ బస్టాండ్ కూడలి వద్ద గల ఉప్పలమ్మ దేవాలయాన్ని చెత్త కుప్పగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అర్చకులు పిట్టల రాములు వాపోయారు. వారి సమాచారం మేరకు దేవాలయ శుద్ధి కొరకు హిందూ యువత నడుం బిగించారు. డాక్టర్ మోహన కృష్ణ భార్గవ, చిలువేరు హర్షవర్ధన్, డాక్టర్ అంబటి బాలరాజు, ఉల్లెంగుల రాజు, పిట్టల రాములు, తెలకలపల్లి సాయికుమార్ తదితరులు దేవాలయాన్ని చేరుకొని శుద్ధి సంప్రోక్షణ చేపట్టారు. కాగా పలువురు భక్తులు స్వచ్ఛందంగా శుద్ధి కార్యక్రమంలో చేయి కలిపారు. మోరు నీటిని తొక్కుతూ దేవాలయ మెట్లపైకి వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దండేసి బాగుంటుంది.